దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన పరిపాలన భవన నిర్మాణం కోసం విశాఖలోని ముడ్సల్లోవాకు సమీపంలో కేటాయించిన 54 ఎకరాల స్థలాన్ని బీజేపీ సభ్యులు పరిశీలించారు. విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజుతో సహా ఆరిలోవాకు చెందిన పలువురు బీజేపీ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న భూసాంద్రత పరీక్షల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. భూసాంద్రత పరీక్షల నివేదిక వచ్చిన తరువాత భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. విశాఖ రైల్వే జోన్ పరిపాలన భవనానికి టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు నేతలు తెలిపారు. ఉన్న బోర్స్ క్లోజ్ చేస్తేనే ఈ సరౌండింగ్ ఏరియా వాళ్ళకి వాటర్ వెళ్తుంది. ఆల్రెడీ మేడం గారికి కూడా తెలుసు ఆ ప్రాబ్లం, ఆవిడ కూడా ఫేస్ చేస్తారు. హాస్పిటల్స్ ఉన్నదండి ఇంచుమించుగా 10 అడుగులు 12 అడుగులు వెడల్పు బోర్లు వేసి 3000 రీచ్ చేసి వాడు ఎక్కడ బోర్ వేసాడో జీవీఎంసీ వాళ్ళు సర్టిఫై చేయలేకపోతున్నారు. అది ఒక హాస్పిటల్లోడికే తెలుసు. అండర్ గ్రౌండ్ వేస్తే మొత్తం క్లోజ్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఆదా చేసుకొని ఇది కట్టేశారు. చూసుకోండి, మేము ఆదా చేసుకొని వర్క్ చేసుకోండి. రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, పైనాపిల్ ఉంది. వీళ్ళు వాడిన వేస్ట్ వాటర్ అంతా కృష్ణాపురంలో వాడిన వేస్ట్ వాటర్ అంతా ఈవెన్ టాయిలెట్స్ సంబంధించిన అన్ని కూడా సేవ్ ముడసర్లో అని పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టి మీడియా ధర్నా చేసి మెమరాండం తీసుకెళ్ళి కమిషన్కి ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం జెండాలు చేసాం అనుకోండి, ఈ ఎలక్షన్ కోడ్లు చేయకూడదు ఇవన్నీ అంటారు మనకి.